హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకో అద్భుతమైన అంశాన్ని విశ్లేషిద్దాం. వినాయకుని గురించి. మనిషి అని తలుచుకోగానే ఒక నిర్దిష్టమైన ఆకారం మెదులుతుంది. కానీ వినాయకుడని తలుచుకోగానే ఏనుగు తల, మనిషి శరీరం గుర్తొస్తాయి. ఏనుగు తల అంటే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది తొండం. అంటే అది ఏనుగు ముక్కు. అన్నిటికంటే అతి ప్రధానమైన అవయవం. ప్రతి జీవికి కూడా శ్వాసే అతి ప్రధానం. ఏ జీవికైనా ముక్కు చిన్నదిగా ఉంటుంది. శ్వాస ఎంతో ప్రధానమైనదని తెలియడానికే తొండం ఒక ప్రత్యేకత. రెండవ విషయం, నోరు ఒక్కటే ఉంటుంది, చెవులు 2 ఉంటాయి. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను అని అర్థం. చిన్నగా ఉండే కళ్ళు సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని కూడా తేలికగా కనిపెట్టే కళ్ళు. పెద్ద పొట్ట, దాని అర్థం ఏంటంటే అది ఏదంటే అది తినివేయడం కాదు, అన్ని విషయాలు తనలో ఇముడ్చుకోవడం, ఆకలింపు చేసుకోవడం. ఇంకా పూజ విషయానికి వస్తే జంతువుల్లో అతి పెద్దదైన ఏనుగు, అతి చిన్నదైన ఎలుక. అంటే టాప్ టు బాటమ్ అంతా సమానమే అని సూచిస్తుంది. అందులోనూ అతి ముఖ్యమైనది గరిక కూడా పూజార్హత ఉన్నది. మరి నిజ జీవితంలో కూడా చిన్న పెద్ద, బీద ధనిక తారతమ్యం ఉండకూడదని సూచిస్తుంది. పెద్దవాళ్ళను గౌరవించడంలో కూడా వినాయకుడి స్వామిది ప్రత్యేక పాత్ర. ఆ వినాయకునిలా సూక్ష్మ బుద్ధి కావాలని, గొప్ప సంస్కారం మనకి ఇవ్వాలని ఆ స్వామిని పూజిద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.